హాయ్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ సంద్రి. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో ఒక మంచి డిఫికల్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, తెలియని వాళ్ళు జాగ్రత్తగా చూడండి, తెలిసిన వాళ్ళు పాస్ చేసి ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఇఫ్ నెంబర్ 5A83G608 completely divided by 792, then find the value of 2a plus 3g. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కానీ డివిజిబిలిటీ ఈ రూల్కి వచ్చినప్పుడు దీన్ని మనం నేర్చుకున్న రూల్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే నేర్చుకున్న అంటే 11, 9 డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకున్నాం చూసారా, అందులోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 792ని స్ప్లిట్ చేస్తే 792ని స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది? 8, 11, 9 ఈ 3 నెంబర్స్ లెక్క స్ప్లిట్ అయిపోతుంటాయి. స్లో స్ప్లిట్ అయినప్పుడు మనం చూసుకోవాల్సిన ఫస్ట్ రూల్లో 8 రూల్లో ఫస్ట్ లాస్ట్ 3 చూసుకుంటాం. సో ఈ లాస్ట్ 3 ఆల్రెడీ దాంతోనే ఏ వాల్యూ ఏ కానీ జీ వాల్యూ అవసరం లేదు, వస్తలేదు. కాబట్టి ఈ 608 100% 8తో డివిజిబిలిటీ అవుతుంది, ఎందుకంటే క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి. సో మన 8 క్లియర్. నెక్స్ట్ 9తో డివైడ్ చేసినప్పుడు మన 9 డివైడ్ రూల్ ఏంది? సమ్ చేయడం. సో సమ్ చేస్తే 5, 8, 9, 4 మిగులుతుంది, 7 వస్తుంది, 7, 13, 4 మిగులుతుంది, 1, 3 మిగులుతుంది. అంటే a ప్లస్ జీ ప్లస్ 3, a ప్లస్ జీ ప్లస్ 3 అనేది 9తో డివైడ్ కావాలంటే ఈ సమ్ అనేది ఉండాల్సింది 9 అన్న 18 అన్న. సో 9 అయితే a ప్లస్ జీ వాల్యూ 6 అవుతుంది. ఒకవేళ 18 అవుతే a ప్లస్ జీ వాల్యూ 15 అవుతుంది. ఇది 9తోని రూల్. నెక్స్ట్ మనకు కావాల్సింది 11 రూల్. 11 రూల్ ఏంటిది? ఆల్టర్నేట్ సబ్ట్రాక్షన్. సో 0 - 8 - 8, g - 6, నెక్స్ట్ 8 - 3 5, నెక్స్ట్ 5 - a. సో ఇవి లాస్ట్కి యాడ్ చేస్తే g - a -8 - 6 - 14 plus 10 - 4 is equals to 0 or 22, same. So g minus a is equals to 4 రాసుకోవచ్చు, లేదా a మైనస్ g లాగా రాసి 7 రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇక్కడ 4 పెడితే g మైనస్ a 4 అయితే 4 ప్లస్ 4 మైనస్ 4 0 అవుతుంది. సో ఇది అప్లికబుల్. లేదంటే a మైనస్ g లా కన్వర్ట్ చేస్తే మైనస్ కామన్ వస్తుంది. సో a మైనస్ g వాల్యూ 7 పెట్టేసుకుంటే -7 -4 -11 -11 ఇస్ డివిజిబుల్ బై 11. సో మనం 11 కూడా పెట్టచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం రెండు కేసెస్ తీసుకోవాలా. g మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు 4, a ప్లస్ g ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ 4 తీసుకుంటే ఈ 6 తీసుకోవడానికి వాల్యూ ఉంటుంది, 7 తీసుకుంటే మాత్రం 15 తీసుకోవాలి. సో ఫస్ట్ 7 తీసుకుంటే a మైనస్ g ఈజ్ ఈక్వల్స్ టు 7. సో ఇందులో ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. 2a ఈజ్ ఈక్వల్స్ టు 22, a ఈజ్ ఈక్వల్స్ టు 11. a అనేది ఒక యూనిట్ డిజిట్ మాత్రమే, సో 2 డిజిట్స్ అనేది పాసిబుల్ కాదు. సో ఈ కండిషన్ క్యాన్సిల్. నెక్స్ట్ a ప్లస్ g ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకుందాం. ఇప్పుడు a ప్లస్ g ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకుంటే అంటే g మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకోవచ్చు. సో a ప్లస్ g ఈజ్ ఈక్వల్స్ టు 6, g మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకుంటే మైనస్ a క్యాన్సల్, 2g ఈజ్ ఈక్వల్స్ టు 10 వస్తుంది, g ఈజ్ ఈక్వల్స్ టు 5 వస్తుంది, a ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ సాటిస్ఫై అయింది ఒక కండిషన్. సో 5 1 పెట్టేసుకుంటే g 3 5 15, 2 1 17.
ఆన్సర్ ఇస్ 17. ఒకసారి ట్రై చేయండి. మిగతా కండిషన్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఎలా అంటే ఏ మైనస్ జీ ఈక్వల్స్ టు 7, ఇది కండిషన్ నాట్ పాసిబుల్, మ్యాచ్ కాదు. నెక్స్ట్ జీ మైనస్ ఏ ఈక్వల్స్ టు 4, ఏ ప్లస్ జీ ఈక్వల్స్ టు 15 తీసుకోవచ్చు. తీసుకుంటే అలా కూడా తీసుకుంటే పాయింట్స్లో వస్తుంది, అది కూడా పాసిబుల్ కాదు. సో మనకు పాసిబుల్ అయ్యే కండిషన్ ఇది ఒక్కటి మాత్రమే. ఇది ఒక్కటి తీసుకొని ఇలా సాల్వ్ చేసాం. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.